హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు లెసన్లో భాగంగా పటాల అధ్యయనం తయారీ. అయితే ఒక ఫ్రెండ్ నిన్ననే అడిగారు, ఒక్కసారి మీరు టెట్ డిఎస్సికి సంబంధించిన టెక్స్ట్ బుక్ ఆధారంగా లెసన్ని వివరించండి మేడం ప్లీజ్ అని అంటే నేను తయారు చేస్తున్నాను. దీన్ని ఎందుకు చేస్తున్నాను అంటే ఎన్ని వీడియోస్ ఉన్నప్పటికీ కంపల్సరీగా టెక్స్ట్ బుక్ చదవడం అనేది ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరం కూడా. కాబట్టి ఈ టెక్స్ట్ బుక్ అధ్యయనం ద్వారా చాలా విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఈరోజు క్లాస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. పటాల అధ్యయనం తయారీ. అయితే పటాలు మనకు వివిధ ప్రదేశాల గురించి తెలియజేస్తాయి, అనేక విషయాలను తెలియజేస్తాయి. సముద్ర తీరంలో ఉందా, ఒక ప్రదేశం అనేది సముద్ర తీరంలో ఉందా, లేదా పర్వతం పైన ఉందా, ఎడారిలో ఉందా, ఉష్ణ ప్రదేశమా, శీతల ప్రదేశమా, ఒక ప్రదేశాన్ని గురించి తెలుసుకోవాలంటే పటం ఆధారంగా తెలుసుకుంటాం. మరి ఏ జాతి ప్రజలు జీవిస్తున్నారు, వాళ్ళు మాట్లాడే భాష ఏంటి, చేసే వృత్తులేంటి, వాళ్ళ నివాసాలేంటి, ఇవన్నిటి గురించి కూడా మానచిత్రాల ద్వారా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే అన్ని విషయాలు ఒకే పటంలో ఉండవు. ఇందుకు వివిధ రకాల పటాలు ఉంటాయి. పటాలలో ముఖ్యంగా భౌతిక పటాలు, రాజకీయ పటాలు, చారిత్రక పటాలు అనేటివి ఉన్నాయి. మరి మనకి జిల్లా పటం అని, రాజకీయ పటం అంటే ఏ జిల్లా ఎంతవరకు ఉంది, ఏ ప్రాంతం ఎంతవరకు ఉంది, ఈ విధంగా ఉంటాయి. భౌగోళిక పటాలలో అయితే మైదానాలు, పీఠభూములు, అదేవిధంగా పర్వతాలు, అంటే ఎత్తైన ప్రదేశాలు, లోతైన ప్రదేశాలు, ఈ విధంగా భౌతిక పటాల గురించి ఉంటాయి. చారిత్రక పటాలు అంటే ఎవరు అంత గతంలో జరిగిన చరిత్ర గురించి తెలిపే పటాలను చారిత్రక పటాలు అంటారు. అయితే ఇక్కడ 6th క్లాస్లో ఉన్న ఈ బుక్లో ఎగ్జాంపుల్గా ఆడుకుందాం రండి అని, మల్లిక ఇంటికి ఏ విధంగా వెళ్ళాలి అని, అంటే దీంట్లో ఉన్న థీమ్ ఏంటి అంటే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అనే విషయాలను గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్కువ మటుకు పటాలు అనే వాటికి ఉత్తరం అనేది పై భాగంలో, దక్షిణం అనేది కింది భాగంలో, అదేవిధంగా కుడివైపున తూర్పు భాగం అనేది, ఎడమవైపున పశ్చిమ భాగం అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అయితే దీన్ని ఒక ఆట రూపంలో కూడా ఆడించడం జరిగింది. ఈ విధంగా మనకు 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. అయితే కొన్ని పటాలు మాత్రం, ప్రత్యేకమైన పటాలకు మాత్రం ఉత్తరం అంటే పై భాగంలో దక్షిణాన్ని కూడా ఇస్తారు. అది చాలా రేర్ పటాలు, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. అయితే పటంలో దిక్కులు, ఈ 4 దిక్కులు చాలా ఇంపార్టెంట్. దాని ద్వారా మనం అంటే మన నిజామాబాద్ జిల్లా ఏ వైపున ఉంది, అదేవిధంగా మీరు ఏ డిస్టిక్ వాళ్ళైతే ఆ డిస్టిక్, తెలంగాణలో అది ఏ వైపున ఉంది, అదేవిధంగా మన తెలంగాణ అనేది ఇండియాలో ఏ వైపున ఉంది, ప్రపంచ పటంలో ఇండియా అనేది ఏ వైపున ఉంది, ఈ విధంగా ప్రతి ప్రశ్నను మనం పటాల రూపంలో అధ్యయనం చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే దీంట్లో మరి పటం గీయాలి. చాలా పెద్దదైనటువంటి ప్రపంచ పటాన్ని చిన్నగా ఉన్న పటంని ఏ విధంగా చూపిస్తాం మరి. అయితే స్కేలు అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ ప్రదేశాన్నైనా కానీ స్కేలుతో సమానం అనే దూరాన్ని తీసుకొని కొలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన ఇంటికి ఇంకో ప్రదేశానికి దూరాన్ని చేయాలి అంటే దాన్ని చిత్తుపటం అంటారు. అయితే ఇప్పుడు మనం స్ట్రీట్ లైట్స్ను గమనిస్తూ ఉంటాం, ఒకే దూరంలో ఉంటాయి అవన్నీ. అయితే దీనికి స్కేల్ అనే పటాలను యూజ్ చేస్తూ గీయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే, ఇక్కడ నుంచి ఇప్పుడు నిజామాబాద్ నుండి ఒక వ్యక్తి నిజామాబాద్ నుంచి ఎక్కడికి, ఆదిలాబాద్కి బయలుదేరుతున్నాడు అనుకుందాం. అయితే అతను ఏ వైపు నుంచి ఏ వైపుకు వెళ్తున్నాడు, నిజామాబాద్ అనేది ఆదిలాబాద్కి ఏ వైపున ఉంది, ఈ విధంగా క్వశ్చన్స్ ఇస్తారు. అంటే ఆదిలాబాద్ అనేది తెలంగాణలో ఉత్తరం వైపున ఉంది, నిజామాబాద్ అనేది దక్షిణ వైపున ఉంది. అంటే ఒక వ్యక్తి దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్తున్నాడు అని అర్థం. ఆ విధంగా మనకి ఎన్నో ప్రశ్నలను ఇందులో అడగడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ శ్రీపురం అనే దాన్ని ఇచ్చారు. శ్రీపురానికి పైన ఏముంది అంటే ఉత్తరంలో ఏముంది, ఈ విధంగా పటాలను అధ్యయనం చేయడం జరుగుతుంది. అంటే చెట్టు సింబల్ ఏంటి, చెరువు సింబల్ ఏంటి, మట్టి రోడ్డు ఏంటి. ఇక్కడ చూడండి ఒకసారి చెరువు సింబల్, చెరువు అనేది లోపల, అదేవిధంగా వాటర్ అనేది ఉంటుంది, ఫ్లో అనేది ఉండదు. ఈ విధంగా చెట్టు అంటే మీ అందరికి తెలుసు. మట్టి రోడ్డు అనేది కంకరగా ఈ విధంగా
నీట్గా ఉండదు కాబట్టి మట్టి రోడ్ ఈ విధంగా ఉంటుంది. పక్కా రోడ్ లేదా తార్ రోడ్, దీన్ని స్ట్రైట్గా నీట్గా ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు అతుకులు గతుకులు లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. మసీదు, గుడి, చర్చ్ వీటి గురించి మీకు తెలిసే ఉంటుంది. మీటర్ గేజ్ రైలు మార్గం ఇలా మధ్యలో లైన్స్ లాగా ఉంటుంది. అదే బ్రాడ్ గేజ్ అంటే పెద్ద పెద్దగా మధ్యలో ఈ విధంగా ఉంటాయి. దీన్ని బ్రాడ్ గేజ్ అంటారు ఫ్రెండ్స్. అయితే తంతి తప్పాల పోస్ట్ ఆఫీసు, పోలీస్ స్టేషను, పీటీఓ అంటే పోస్ట్ టెలిగ్రాఫ్ ఆఫీసు, పీఓ అంటే పోస్ట్ ఆఫీసు, ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్. ఈ విధంగా కూడా మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే 6th క్లాస్లో మనకు ఓన్లీ దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ అంటే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర వాటి గురించి మాత్రం అధ్యయనం కంపల్సరీగా చేయాలి. ఇప్పుడు నేను 7th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి చెప్తున్నాను. అయితే 7th క్లాస్లో ఉన్న ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇది కూడా అంతే ఫ్రెండ్స్. ఏ పటం అంటే పటం చూడగానే అది ఎత్తు ప్రదేశమా, పల్లం ప్రదేశమా, చల్లని ప్రదేశమా లేదా ఉష్ణ ప్రదేశమా, ఈ విధంగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కొన్ని ప్రదేశాలను ఇచ్చారు. కర్ణాటకలో సతత హరితారణ్యాలు ఉంటాయని, పశ్చిమం వైపున కర్ణాటక ఉంటుంది ఇండియాలో. దక్షిణ అమెరికా బ్రెజిల్ దేశంలోని కోకోనా బీచ్ గురించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆఫ్రికా ఖండం లిబియా దేశంలోని సహారా ఎడారిలోని ఓయాసిస్ గురించి ఇచ్చారు. అంటార్కికా ఖండంలోని మంచుతో కప్పి ఉన్న ప్రాంతాన్ని ఇచ్చారు. అంటే మనం దీన్ని బట్టి ఎంతోమంది ఎన్నో రకాలుగా జీవిస్తూ ఉన్నారు, డిఫరెంట్ ప్రదేశాల్లో జీవిస్తూ ఉన్నారు. మనం చూస్తూనే ఉంటాం. అమెరికా వాళ్ళు చాలా తెల్లగా ఉంటారని, అదేవిధంగా ఆఫ్రికా వాళ్ళు నల్లగా ఉంటారని, భారతదేశంలో అన్ని రకాల కలర్స్ ఉంటాయని, ఈ విధంగా మనం డిఫరెంట్ అనేది గమనిస్తూ ఉంటాం. వీటన్నింటికీ కారణం కూడా సూర్యుని యొక్క కిరణాలు ఏటవాలుగా అదేవిధంగా లంబంగా పడడం అనేది మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ ఇందాకే చెప్పినట్టుగా మెహర్ హైదరాబాద్ నుండి భోపాల్ వెళ్ళాడు. భోపాల్ అనేది మధ్యప్రదేశ్ యొక్క రాజధాని. అయితే మరి హైదరాబాద్ నుండి, ఇక్కడ హైదరాబాద్ మన తెలంగాణ ఇక్కడ ఉంటుంది. ఈ తెలంగాణలోని తెలంగాణలోని హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ వెళ్ళాడు. అంటే దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళాడు. ఈ విధమైన క్వశ్చన్స్ చాలా 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు అవి గమనించి ఈ పటం రూపంలో మీరు వాటిని క్యాచ్ చేయగలరు. అదేవిధంగా ఇప్పుడు రాజధాని అంటే చుక్క గుర్తులో, అదేవిధంగా రైలు మార్గాలు అంటే ఇందాకే తెలుసుకున్నాం. ప్రవాహ మార్గాల గురించి మనం సముద్రాల గురించి ఇస్తుంది. అదేవిధంగా ఇందులో కంపల్సరీగా మీరు నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇండియా మ్యాప్. వీటికి ఓన్లీ మనకి రాష్ట్రాలు మాత్రమే ఇచ్చారు. ఈ రాష్ట్రాలు రాజధానుల గురించి నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, అది ఒకసారి గమనించండి. అయితే మనకి భౌతిక పటాలు, ఇందాకే 6th క్లాస్లో భౌతిక పటాలు వాటి గురించి తెలుసుకున్నాం. దీంట్లో మనకి నింపూర్ అనే గ్రామాన్ని గురించి ఇవ్వడం జరిగింది. ఆ ప్రదేశం అనేది ఏ విధంగా ఉంది అంటే ఒక పటాన్ని చూస్తే అనేక రంగులు కనబడుతూ ఉంటాయి. ఈ రంగుల గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియోను తప్పకుండా చూడండి. ఆకుపచ్చ, పసుపు, గోధుమ, ఈ విధంగా దేనికి యూజ్ చేస్తున్నాం అనే విషయాన్ని గమనిస్తూ పటాలను మనం నేర్చుకోవాలి. భూమి మీద ఎత్తును సముద్ర మట్టం నుండి కొలుస్తారు ఫ్రెండ్స్. దీన్నే మీన్ సీ లెవెల్ అని అంటారు. MSL మీన్ సీ లెవెల్ ద్వారా దీన్ని కొలుస్తారు. అంటే ఒక ప్రదేశం ఎంత ఎత్తులో ఉంది. మన నిజామాబాద్ జిల్లా అంటే మేము నిజామాబాద్లో ఉంటాం కాబట్టి నిజామాబాద్ జిల్లాను పదే గుర్తు చేస్తున్నాను. ఎంత ఎత్తులో ఉంది, అదేవిధంగా హైదరాబాద్ ఎంత ఎత్తులో ఉంది, ఈ విధంగా అన్ని విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. ఎక్కడ పర్వతాలు ఉన్నాయి, ఎక్కడ నదులు ఉన్నాయి, ఎక్కడ సముద్రాలు ఉన్నాయి, ఈ విధంగా పటం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇందులో 7th క్లాస్లో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటి అంటే కాంటూరు లేదా ఆకార రేఖలు, కాంటూర్ లైన్స్ అంటారు వీటిని ఇంగ్లీష్లో. సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖనే సమోన్నత రేఖ అని అంటారు. అయితే సమానమైన ఎత్తులను కలుపుతూ గీసే వాటిని సమోన్నత రేఖ అంటారు. అయితే ఈ కాంటూర్ రేఖలు వంకర టింకరగా కూడా ఉండవచ్చు. భూస్వరూపాన్ని బట్టి వాటి ఆకారంలో మార్పు అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే భూమి స్వరూపంపై ఆధారపడి ఉంటుంది. భూమి వాలు ఎత్తుగా ఉంటే కాంటూర్ రేఖలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. అంటే భూమి వాలు ఎత్తుగా ఉంటే కాంటూర్ రేఖలు చాలా దగ్గరగా ఉంటాయి. భూమి వాలు తక్కువ వాలు ఉంటే కాంటూర్ రేఖలు చాలా దూరంగా ఉంటాయి. తక్కువ ఉంటే చాలా
దూరంగా ఉంటాయి. ఇప్పుడు మనం దానికి ఎలా క్లూ పెట్టుకుందాం, మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయనుకోండి మనతో అందరూ దూరంగా ఉంటారు. మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి అందరూ దగ్గరగా ఉంటారు. ఈ విధంగా డబ్బుల రూపంలో మనం గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. అయితే ఎత్తులను చూపే పటాల వల్ల ఉపయోగాలు ఏంటి? మరి ఇందాకే చెప్పినట్టుగా ఎత్తుల వల్ల రోడ్లు మార్గాలు వేసేటప్పుడు వీటిని చూస్తారు. ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించాలి, ఈ విధంగా మీన్ సీ లెవెల్ ద్వారా ఎత్తు గురించి మనం తెలుసుకుంటాం ఫ్రెండ్స్. సముద్ర మట్టం అంటేనే మీన్ సీ లెవెల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అదేవిధంగా 7th క్లాస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 8th క్లాస్లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటో చూద్దాం. పటాల అధ్యయనం విశ్లేషణ అని ఇచ్చారు. అయితే 6వ తరగతిలో మనం ఓన్లీ డైరెక్షన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు దీంట్లో అసలు ఇప్పటివరకు నేను పటం అంటున్నాను. మరి ఈ పటాలను ఎవరు తయారు చేశారు, పటం తయారు చేయడానికి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఈ విధంగా మనం తెలుసుకుందాం. చిత్రం వలె పటం నిజమైన అంశాలను చూపించదు, ముఖ్యమని భావించే అంశాలను మాత్రమే చూపిస్తుంది. భౌగోళిక శాస్త్రజ్ఞులు పటాలను ఉపయోగించారు. ఉదాహరణకు వాటిలో వర్షపాతం, నేల రకాలు, జనాభా, ప్రజలు మాట్లాడే భాష, పంటలు, ఈ విధంగా మార్కెట్లు, పాఠశాలలు, ఈ విధంగా డిఫరెంట్ మ్యాప్స్ అనేటివి మనం చూడడం జరుగుతుంది. వివిధ కాలాల్లో పటాలు. అయితే ఈ పటాలను ఎవరు కనుక్కున్నారు? ఇంత గొప్పదైన ఇప్పుడు అట్లాస్ రూపంలో మనము గ్లోబ్ రూపంలో చూస్తూ ఉన్నాం. మరి వీటికి కారకులు ఎవరు? ఇంత కష్టపడి ఎవరు తయారు చేశారు? అసలు ఎందుకు తయారు చేశారు? ఎందుకోసం వీటిని తయారు చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని తెలుసుకుందాం. పటాలకు ఎంతో చరిత్ర ఉంది ఫ్రెండ్స్. ఇది మినిమం 4000 సంవత్సరాల క్రితం సుమేరియన్లు, చాలా ఇంపార్టెంట్, సుమేరియన్లు, ప్రస్తుతం ఇది ఇరాక్ అని పిలుస్తున్నాం దీన్ని. సుమేరియన్లు వీటిని మట్టి పలకల పైన తయారు చేశారు ఫ్రెండ్స్. అయితే వాళ్ళు ఎందుకు తయారు చేశారు అంటే దేవాలయాలకు భూములు అనేటివి ఉండేటివి. ఈ భూముల నుంచి వచ్చే ఆదాయ లెక్కల కోసం ఈ పటాలను తయారు చేశారు. అంటే ఈ పటాలను భద్రపరుచుకున్నారన్నట్టు వాళ్ళు. ఫస్ట్ తయారు చేసిన వాళ్ళు సుమేరియన్లు, నెక్స్ట్ వచ్చిన వాళ్ళు బాబిలోనియన్లు. మొదట కొన్ని ప్రపంచ పటాలను బాబిలోనియన్లు, అంటే వీళ్ళు కూడా ప్రస్తుత ఇరాక్ వాసులే ఫ్రెండ్స్. అప్పటి వరకు తెలిసిన ప్రపంచం 2600 సంవత్సరాల క్రితం మట్టి పలకపై గీసిన చిత్రాన్ని మనం ఇక్కడ కింద చూడొచ్చు ఫ్రెండ్స్. అంటే ఏంటంటే సుమేరియన్లు మట్టి పలకపైన గీశారు, అదేవిధంగా బాబిలోనియన్లు కూడా మట్టి పలకలపైనే గీయడం జరిగింది. అయితే ఇది ఎలా ఉంది అంటే గుండ్రటి పల్లెం మాదిరిగా ఉంది. లోపలి వలయంలో, అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఒక ఊరికి వెళ్ళాము, అది లోపలి వైపున ఏమేమి ఉంటాయి మనం చూస్తే, లోపలి వైపున గ్రామాలు ఉంటాయి, నదులు ఉంటాయి, చిత్తడి నేలలు ఉంటాయి, కొండలు ఉంటాయి. ఈ విధంగా లోపలి వైపున ఈ విధంగా ఉంది. మరి అదేవిధంగా బయటి వైపు ఏముంది? చేదు నది, ఉప్పు నీటి సముద్రం అనేది ఉంది. ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మట్టి పలకల పైన మనం గీసారని చెప్పాం. సుమేరియన్లు మాత్రం ఖచ్చితంగా దేవాలయాల భూముల ఆదాయాల గురించి చేయడం జరిగింది. తర్వాత వచ్చిన బాబిలోనియన్ల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ అదే సమయంలో గ్రీక్ భౌగోళిక శాస్త్రజ్ఞులైన అనాక్సిమెండర్, మిలిటస్కు ప్రస్తుతం టర్కీలో ఉంది ఇది, మిలిటన్ అనేది చెందిన హెకేటియస్ మరియు హెరోడోటస్లు కూడా వివిధ ప్రదేశాలను తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి చూపిస్తూ ప్రపంచ పటాలను తయారు చేశారు. అయితే బాబిలోనియన్ల వలనే వీరు కూడా భూమి గుండ్రంగా ఉందని, దాని చుట్టూ సముద్రం ఉందని చెప్పారు ఫ్రెండ్స్. అయితే వీరు ప్రయాణించారు కాబట్టి, చుట్టూ సముద్ర ప్రయాణం అనేది చేశారు కాబట్టి భూమి గుండ్రంగా ఉంది అని చెప్పారు. అయితే ప్రజల చరిత్ర గురించి తెలుస్తుంది దీని ద్వారా. అయితే ఇప్పుడు ఈ పటంలో ఎవరు తయారు చేస్తే వాళ్ళది, అంటే ఆ ప్రదేశం, ఇప్పుడు గ్రీసు వాళ్ళు తయారు చేశారు అంటే గ్రీసును మధ్యలో ఉంచడం జరిగింది. ప్రపంచాన్ని యూరప్, లిబియా, ఆసియా మాత్రమే, ఇప్పుడు ఉన్నట్టుగా 7 ఖండాలు లేవు ఫ్రెండ్స్, ఓన్లీ 3 ఖండాలు, అందులో కూడా ఆఫ్రికాలోని ఉత్తర భాగాన్ని మాత్రమే చూపించారు. అయితే వీటన్నింటికి మధ్యలో
మధ్యధరా సముద్రం ఉంది, ఒక సముద్రం ఉంది, ఇది మధ్యలో ఉంది కాబట్టి ఆ విధంగా మధ్యధరా సముద్రం అనే పేరు వచ్చింది. అయితే గ్రీకులు, తర్వాత వచ్చిన రోమన్లు, వీళ్ళు కూడా వీళ్ళ ప్రదేశాన్ని మధ్యలో ఉంచుకోవడం జరిగింది. అంటే వాళ్ళకు ఒక పార్షాలిటీ అని అనుకోవచ్చు. ఎవరైతే తయారు చేశారో, కష్టపడి తయారు చేశారు కాబట్టి వాళ్ళ ప్రదేశాన్ని పెద్దగా అదేవిధంగా మధ్యలో ఇవ్వడం, ప్రపంచపటంలో మధ్యలో ఇవ్వడం జరిగింది. 2300 సంవత్సరాల క్రితం భారతదేశం వరకు వచ్చిన, ప్రపంచాన్ని జయించాలని భారతదేశం వరకు వచ్చిన గ్రీకు రాజు అలెగ్జాండర్ గురించి మీరు వినే ఉంటారు. ఈ విధంగా రోమన్లు వ్యాపారం కోసం ఓడల మీద ప్రయాణం చేసి మన భారతదేశానికి రావడం జరిగింది. అయితే అప్పటి వరకు అక్షాంశాలు, రేఖాంశాలు అనేటివి లేకుండే. తర్వాత వచ్చిన టాలమీ గారు మొట్టమొదట అక్షాంశాలు, రేఖాంశాలను ఉపయోగిస్తూ చాలా గొప్పవైన ప్రపంచ పటాలను గీయడం జరిగింది. అయితే ఇతను కూడా గ్రీకు దేశస్థుడే. అయితే రేఖాంశాలను మిట్ట మధ్యాహ్నం ఒకే రేఖ పైన ఒకే సమయంలో మిట్ట మధ్యాహ్నం అనేది అవుతుంది కాబట్టి రేఖాంశాలకు మధ్యాహ్న రేఖలు అనే పేరు కూడా రావడం జరిగింది. అదేవిధంగా అడ్డంగా గీసిన వాటిని అక్షాంశాలు అని, ఇవి రెండు కలిసిన ప్రదేశాన్ని గ్రిడ్ అంటారని తెలపడం జరిగింది. ఇదంతా కూడా 2000 సంవత్సరాల క్రితం. అంటే మనకి కనీసం ఈ పటాలు తయారు చేయాలి అంటే, ఇప్పుడున్న ప్రస్తుత పటాన్ని చూడాలి అంటే 2000 సంవత్సరాలు వీళ్ళు కష్టపడడం జరిగింది ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ భౌగోళిక శాస్త్రజ్ఞులు ఒకరైన టాలమీ, ఇందాకే చెప్పుకున్నాం, ఈ టాలమీ గారు గ్రీకు దేశానికి చెందినవారు. అయితే మరి ఈ పటాలను ఎందుకు తయారు చేశారు? ఒక ప్రదేశంలో ఎక్కడైతే వాళ్ళకు అవసరం ఉన్న వస్తువులు దొరుకుతున్నాయో అక్కడికి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాలి అంటే అయితే ఇండియాకి పైన ఉన్న అరబ్ కంట్రీ వాళ్ళు, టర్కీ వాళ్ళు, అంటే కాన్స్టాంటినోపుల్ అనేది ఉండేది. ఆ సమయంలో వీళ్ళు 1453 సమయంలో దాన్ని మూసివేయడం జరిగింది. ఇండియాలో చాలా స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు, అదేవిధంగా పత్తి, వస్త్రాన్ని తయారు చేసే పత్తి చాలా చౌక ధరకి అంటే తక్కువ ధరకి దొరికేది. అక్కడ ఆ దారిని మూసేయడం వల్ల వీళ్ళకు కంపల్సరిగా సముద్ర మార్గాన్ని మాత్రం వెతుక్కోవాల్సి వచ్చింది. ఎక్కువ దారి లేకపోతే ఎన్నో మార్గాలు ఉన్నట్టుగా వీళ్ళకి సముద్ర మార్గాన్ని మన భారతదేశానికి రావడానికి ఉపయోగపడింది. అయితే మొట్టమొదటిసారిగా సముద్ర మార్గాన్ని మనకి వాస్కోడి గామా కనుక్కోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రపంచ పటాన్ని తయారు చేయడంలో అల్ ఇద్రీసి, ఇతను అరబ్ కంట్రీకి చెందినవాడు. 1154 అంటే 1154లో తన రాజు కోసం దీన్ని తయారు చేశాడు ఫ్రెండ్స్. అరబ్ దేశస్థుడైన అల్ ఇద్రీసి. ఇతను డిఫరెంట్ ఏంటి అంటే, ఇద్రీసి డిఫరెంట్గా ఏం తయారు చేశాడంటే, ఇందాకే కొన్ని పటాలు డిఫరెంట్గా దక్షిణాన్ని పైన ఇవ్వడం జరుగుతుంది. ఇతని పటంలో ఉన్న డిఫరెంట్ దక్షిణ భాగాన్ని పైన, ఉత్తర భాగాన్ని కింద ఇవ్వడం జరిగింది. అంటే అన్ని పటాలకు భిన్నంగా ఉంది. ఇప్పుడు మనకు క్రింది వాటిలో ఎవరు దక్షిణ భాగాన్ని పై భాగంలో, ఉత్తర భాగాన్ని కింది భాగంలో గీశారు అని ఈ నాలుగురిలో ఎవరు అని అడిగితే అల్ ఇద్రీసి అని చక్కగా పెట్టేయచ్చు. అదేవిధంగా ఇక్కడ యూరోపియన్లు కనుగొన్న గుడ్ హోప్ అగ్రాన్ని చైనీయులు చూపించారు. ఇక్కడ చైనీయుల గురించి కూడా ఉంది ఫ్రెండ్స్. గుడ్ హోప్ అగ్రాన్ని వాళ్ళు చైనీయులు తెలపడం జరిగింది యూరప్ పటం ద్వారానే. ఇవన్నీ కూడా 1389లో చైనా చక్రవర్తి కోసం పట్టుగుడ్డ మీద ఎవరు తయారు చేశారు? డామింగ్ హాయిన్తు ఇతను చైనా చక్రవర్తి కోసం, ఇందాక అరబ్ రాజు కోసం అల్ ఇద్రీసి ఏ విధంగా కష్టపడ్డాడో అదేవిధంగా చైనా చక్రవర్తి కోసం డామింగ్ హన్యితు అనేటైన కూడా ప్రపంచ పటాన్ని గీయడం జరిగింది. అయితే ఈ టాలమీ గీసిన మనకి పటాలు దొరకలేదు కాబట్టి అతను రాసిన పుస్తకాలను ఆధారంగా చేసుకొని ఎన్నో రకాల పటాలను తయారు చేయడం జరిగింది. తర్వాత మనకి బైబిల్ని ఉపయోగించి కూడా పటాలు తయారు చేశారు. దీంట్లో కూడా ఆసియా, యూరప్, ఆఫ్రికాలు అనేటివి ఉన్నాయి. బైబిల్ అంటే యేసుక్రీస్తు జన్మస్థలమైన జెరూసలేంను తీసుకొని ఈ జెరూసలేం అనేది మధ్యలో ఉన్నట్టుగా చాలా పెద్దదిగా గీయడం జరిగింది. అయితే 1480లో టాలమీ పుస్తకాలను యూరోపియన్లు తిరిగి కనుక్కున్నారు. ఈ పుస్తకాల ఆధారంగా కూడా ప్రపంచ పటాలను గీయడం జరిగింది. నెక్స్ట్ వచ్చిన 15వ శతాబ్దంలో అరబ్బేతర ప్రపంచంలో కొంత
ప్రేరణకు టాలమీ ఊపిరి ఊదాడు. ఫలితంగా ఇటాలియన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్, జర్మన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆవిష్కరణల కోసం అని చెప్పి తయారు చేస్తూ ఉన్నారు. మధ్యధరా సముద్రాన్ని మీదుగా భారతదేశానికి వ్యాపార మార్గాన్ని అరబ్బులు మూసివేశారు కాబట్టి 1453లో దాన్ని మూసివేయడం జరిగింది. కాబట్టి మిగతా స్పెయిన్, పోర్చుగల్, హాలాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాలు ఏ విధంగా ఇండియాకు కానీ ఇతర మార్గాలకు కానీ ఏ విధంగా రావాలి అని చెప్పేసి సముద్ర మార్గాన్ని కనుక్కోవడం జరిగింది. అయితే కొలంబస్ గారు మన ఇండియాకు రావాల్సింది అమెరికా వైపున ఉన్న వెస్ట్ ఇండీస్ అనే ప్లేస్కి చేరడం జరిగింది. దీన్నే ఇండియా అని అనుకున్నారు, భ్రమలో ఉన్నారు. కానీ అది ఇండియా కాదు, నువ్వు కనుక్కున్నావు కాబట్టి ఇది వెస్ట్ సైడ్లో ఉంది కాబట్టి వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టడం. అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజలు రెడ్ కలర్లో అంటే వైట్గా ఉన్నారు కాబట్టి రెడ్ ఇండియన్స్ అనే పేరు రావడం జరిగింది. నువ్వు కనుక్కున్నది కొత్త ప్రదేశమైనటువంటి అమెరికా అని అమెరిగో వెస్పూజీ గారు చెప్పారు. అమెరిగో వెస్పూజీ అని అతను చెప్పడం వల్ల అతని పేరు మీదుగానే అమెరికా అని రావడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చిన వాస్కో డి గామా 1498లో మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడం జరిగింది. అయితే బంతి మాదిరిగా ఉందని, మన మొత్తం ప్రపంచం అనేది ఒక బంతి మాదిరిగా ఒక గోళాకారంగా ఉందని వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చిన డచ్ దేశ కార్టోగ్రఫీ అంటే పటాలను గీసే వాళ్ళను కార్టోగ్రఫర్ అని అంటారు. అయితే దాని అధ్యయన శాస్త్రాన్ని కార్టోగ్రఫీ అంటారు. అయితే ఈ కార్టోగ్రఫీ పితామహుడైన గెరార్డస్ మెర్కేటర్, చాలా ఇంపార్టెంట్, గెరార్డర్ మెర్కేటస్. ఇతను చిత్రించిన విధానం అతడి పేరు మీద మెర్కేటర్ ప్రక్షేపణం అని ఖ్యాతిగాంచింది. అయితే ప్రక్షేపణం అంటే ప్రపంచం బంతిలాగా గుండ్రంగా ఉందని మీకు తెలుసు. అయితే దీనిని కాగితం మీద గీసేటప్పుడు వంపుని చూపించలేం కాబట్టి బల్లపరుపుగానే చూపించడం జరిగింది. దూరాల్లో కానీ కొన్ని వక్రీభవనాలు జరుగుతాయి, ప్రదేశాలు తప్పు దిశలో చూపించబడతాయి. కీలక ప్రదేశాలు గుర్తించడానికి నావికులకు సరైన ఆకారాలు, దిశలు అవసరం కాబట్టి ఖండాల పరిమాణం, దూరాల్లో వక్రీభవనం ఉన్నప్పటికీ ఖండాల ఆకారం, దిశలు సరిగా చూపించే విధానాన్నే మెర్కేటర్ రూపొందించారు. అందుకనే అతని పేరు మీదుగా మెర్కేటర్ ప్రక్షేపణం అని అంటారు. నెక్స్ట్ వలసలు, ఏర్పాటు, అన్వేషణలు. ఇందాకే తెలుసుకున్నాం, అన్వేషణ రూపంలో మన ఇండియాకు రావడం జరిగింది. నెక్స్ట్ భారతదేశ సర్వేక్షణ. ఈ భారతదేశ సర్వేక్షణకు జేమ్స్ రన్నెల్ గారు సర్వే ఆఫ్ ఇండియా సొసైటీకి జేమ్స్ రన్నెల్ గారు సర్వేయర్ జనరల్గా నియమించబడ్డారు. ఇతను కనుక్కోవడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణను 1802లో విలియం లాంప్టన్ ఆరంభించారు. దక్షిణంలో చెన్నై దగ్గర మొదలుపెట్టి ఉత్తరాన హిమాలయాల వరకు రేఖాంశాల పొడవును నిర్ణయించి వివిధ ప్రదేశాల ఎత్తులను నిర్ధారించారు. ఇంకా స్పష్టంగా చెప్పిన అతను జార్జు ఎవరెస్ట్, అంటే ఎవరెస్ట్ ఇంత ఎత్తులో ఉంది అని స్పష్టంగా చెప్పాడు కాబట్టి అతని పేరు మీదుగానే ఎవరెస్ట్ అని రావడం జరిగింది. ఇక్కడ మనకు జేమ్స్ రన్నెల్, విలియం లాంప్టన్, అదేవిధంగా ఎవరెస్ట్ చాలా ముఖ్యమైన వారు మన ఇండియా ప్లేస్లో. నెక్స్ట్ సముద్ర తీరమైన చెన్నై నుంచి దీన్ని సముద్ర అంటే మీన్ సీ లెవెల్ చెన్నై నుంచి తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఎత్తుని కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ మన దేశంలో మరి పటాల వినియోగం వ్యాపారం కోసము, నౌకాయానము, యుద్ధాల ప్రాంతాలకు తయారు చేసి ఉపయోగించారని మనకు తెలుస్తుంది. వివిధ విషయ నిర్దేశిత అంటే థిమాటిక్ మ్యాప్స్. థిమాటిక్ అంటే మండలాలు, తాలూకాలు, జిల్లాలు, రాష్ట్రాలు ఒక్కొక్క థీమ్ గురించి, ఒక్కొక్క డిఫరెంట్ గురించి, కొండల అవి సమతలంగా ఉన్నాయా లేదా ఎత్తులో ఉన్నాయా వాటి గురించి తెలుసుకునేటట్టుగా పటాలు ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ కూడా నేను కొన్ని కలర్స్ గురించి ఇది కూడా నేను వీడియోలో పెట్టడం జరిగింది. దీని గురించి మీరు కంపల్సరీగా చూడండి ఫ్రెండ్స్. ప్రేరణ అండ్ సాధన క్లాస్లో ఈ విధంగా డిఫరెంట్ పటాలు అనేటివి ఉన్నాయి. కాంటూర్ లైన్స్ గురించి మనం ఇందాకే చెప్పుకున్నాం. సముద్ర మట్టం నుండి ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నింటినీ కలిపే వాటిని కాంటూర్ రేఖలు అంటారు. ఈ కాంటూర్ రేఖలను ఐసోలైన్స్ అని కూడా అంటారు. ఈ రేఖలను ఐసోలైన్స్ అని కూడా అంటారు. కాంటూర్ రేఖలు దూరంగా ఉంటే తక్కువ వాళ్ళతో ఉందని, దగ్గరగా ఉంటే ఎక్కువగా వాళ్ళతో ఉంటాయని మనం ఇందాకే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అట్లాస్ గురించి కంపల్సరీగా రాయల్ అట్లాస్ అనేది ఉపయోగిస్తూ మీరు
ఇవి ఈ లెసన్స్ ఏవైతే ఉన్నాయో పటాలకి సంబంధించిన లెసన్స్ మనకు సోషల్ అనగానే కంపల్సరీగా అట్లాస్ అనేది మన పక్కనే ఉండాలి. అట్లాస్ని యూజ్ చేస్తూ మీరు నేర్చుకుంటారు అని అనుకుంటున్నాను. అయితే ఉపరితల ఛాయా చిత్రీకరణ, ఇక్కడ విమానాలు, హెలికాప్టర్లు వేడిగాలి బుడగలను ఉపయోగించి భూ ఉపరితలం నుంచి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి భూమిని ఫోటోల రూపంలో చిత్రీకరించడమే ఉపరితల ఛాయా చిత్రీకరణ అని అంటారు. అయితే ఇవి కూడా పటాలన్నిటివి కావివి. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, అంతరిక్షంలోనికి ప్రవేశపెట్టిన కృత్రిమ ఉపగ్రహాల ద్వారా తీయబడిన భూ ఉపరితల ఛాయాచిత్రాలే ఉపగ్రహ ఛాయాచిత్రాలు. వీటిని అనేక విధాలుగా ఉపయోగిస్తారు. పటాల తయారీ, ప్రణాళికల రూపకల్పన, వాతావరణ పరిశోధన, అటవీ సంరక్షణ, యుద్ధతంత్రము మొదలైన వాటికి అన్నింటికీ కూడా ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ లెసన్ మీకు అర్థమయ్యే ఉంటుంది. మరో లెసన్తో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మరి ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేస్తూ, అదేవిధంగా లైక్ చేస్తూ కింద కామెంట్ రూపంలో ఇవ్వండి. ఈ విధంగా మా ఫ్రెండ్ ఏ విధంగా అయితే చెప్పిందో లెసన్స్ తయారు చేయండి మేడం, మీరు ఓన్లీ టిప్స్ అండ్ ట్రిక్సే కాకుండా లెసన్ని షార్ట్ కట్ రూపంలో చెప్పండి అంటే నేను హాఫ్ అన్ అవర్లో ఇప్పుడు 3 లెసన్స్ మీకు ముఖ్యమైన పాయింట్స్ అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్లో చెప్పాను. మీరు చదివితే చాలా టైం పడుతుంది. దీన్ని ఒక 2 సార్లు రివిజన్ చేసుకున్నారనుకోండి మీకు చాలా ఈజీగా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. Thank you everyone.